99 న్యూస్. అప్పుడు మాటలు మాట్లాడితే పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించిన నక్క నరసింహ ఘట్కేసర్ మండల పరిధి చౌదరిగూడ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించిన నక్క నరసింహ. ఈ సందర్భంగా నక్క నరసింహ పల్లె బాపురావు మాట్లాడుతూ మాపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. మేము ఎవరి భూమిని ఫ్లాట్లను కబ్జా చేయలేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. నా భూమిలో నా ఫ్లాట్ లో గోడ కట్టుకుంటే తప్పేంటని అన్నారు. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారు. తప్పుడు మాటలు మాట్లాడితే పరువు నష్ట దావా వేస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నక్క నరసింహ పల్లె బాబురావు తదితరులు పాల్గొన్నారు. సమస్యను పరిష్కారం చేసే సమస్య వచ్చింది. మనందరికీ రోడ్ లేదు. నేను ప్లాట్ కొన్నాను కాబట్టి నాకు రోడ్ లేదు. రోడ్డు కావాలంటే ఏం చేయాలి? మనం ఎదుటోళ్ళను బతాడుకోవాలి. ప్లాట్లు అందరికీ సమిష్టిగా కృషి చేస్తేనే అయిపోతుంది. వీళ్ళైతే ఏదైతే ఆరోపణ చేశారో సర్వే నెంబర్ 715లో 715 సర్వే నెంబర్ లేఅవుట్ ఇక్కడ ఉంది అండి. దానిపైన పూర్తి స్థాయిలో ఎన్ని ప్లాట్లు ఉన్నాయో అన్ని ప్లాట్లు ఇగో ఇవి ప్లాట్ నంబర్ ఇవన్నీ ప్లాట్లు మేము 2016లో కొనడం జరిగింది. దాని ద్వారా మెల్లిమెల్లిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మాకు పూర్తిగా సహకారం కూడా చేసిండు. ఆయన ఇల్లు కొన్నా నాకు ఇల్లు జారీ కావాలంటే నేను డెవలప్మెంట్ ఛార్జ్ అయినా సరే రోడ్డు పోతుంది కాబట్టి రోడ్డు నష్టపరిహారము దానికి ఏమైనా ఛార్జెస్ నేను పెట్టుకోవడానికి రెడీ అని చెప్పేసి మా శ్రీశైలం కూడా మాతో పాటు రావడం జరిగింది. వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవము. అదే వెంచర్లో 710 గంటల అడుగు పెట్టకుండా గుట్టలు చెట్లు ఎన్నో ఘోరంగా ఉండే అది సైడు. ఆ ఘోరంగా ఉన్న సైడ్ను జేసీపీలు పెట్టి ఒక 3 నెలలు నడిపించిన జేసీపీలు పెద్ద గుట్టలు బ్లాస్టింగ్ చేసి పరుగు బండల కాడికి పలగొట్టి 30 ఫీట్ల రోడ్లు మొత్తం తవ్వి బావులలో వేసి బయట పంపించేసి ఎన్నో కష్టపడి గుట్టలు అన్నీ సాఫ్ చేసి ఇవాళ మొత్తం ఒక హెచ్ఎండి లేఅవుట్లుగా తయారు చేసి దాన్ని పెడితే ఓర్వలేక నా ప్లాట్లను కబ్జా పెడుతురని నన్ను ఒక భూ కబ్జాదారుని లెక్క చేసిర్రు. అది నేను ఎప్పుడు కూడా వాళ్ళకి తప్పు చేయలేదు. నేను బరాబరిగా లీగల్గా పైసలు పెట్టి కొన్నా, అమ్మేటోళ్ళ దగ్గరనే కొంటున్నా, అమ్మనోళ్ళ దగ్గర నా డెవలప్మెంట్ ఛార్జ్ ఏందో నాకు ఇచ్చేసి మీ ఇల్లు మీరు కట్టుకోమని చెప్తున్నాము. మేము ఇప్పటికీ ఆ ఊరికి ఆ జాగకు ఒక వాచ్మెన్ లెక్క చూసుకుంటా ఆ భూమిని కాపాడుకుంటా నేను ఇవాళ ఇన్ని చేసినందుకు నన్ను భూ కబ్జాదారు అని నన్ను అన్నారు. మీ మీద నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని కేసు పెడతా. మీ మీద నా పరువు కేసు మాత్రం చేయడం జరుగుతుంది. మీరు ఇంకొకటి మీకేమైనా కావాలి మా ప్లాట్లు మాకు కావాలనుకుంటే నా ఎదురుగా ముఖాముఖిలుగా రారి, మీడియా ముందర కూడా రారి, వచ్చి నీకేమన్యాయం జరిగింది జరిగిందని నేను అడగడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఏమన్యాయం జరిగిందో నా ముందర పూరి నాకు అన్యాయం చేయకూరి, మీరు అన్యాయం కాకూరి. నేను కష్టపడ్డా కాబట్టి నేను కష్టపడి లక్షలు కోట్లు అక్కడ పెట్టేసి ఖరాబ్ చేసుకొని నేను మంచి డెవలప్మెంట్ చేసిన కాబట్టి నా నష్టపరిహారం ఏందో నా డెవలప్మెంట్ ఛార్జ్ నాకు ఇచ్చేసి మీ ప్లాట్ వల్ల మీరు ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండాలి. ఆ గోడ గురించి ఏందన్నా? ఆ గోడ గురించి నేను ఎవరి ప్లాట్లు కబ్జాలు పెట్టలేదు, ఏం చేయలేదు. నా ప్లాట్లకు నేను గోడ పెట్టుకున్నాను. నా భూమి గురించి నేను కబ్జా పెట్టుకున్నాను లోపలికి పోకుండా. ఆ ప్లాట్లన్నీ కొని నా ప్లాట్ల చుట్టూ నేను గోడ పెట్టుకున్నాను. ఘట్కేసర్ మండలం సాదతల్లిగూడ 715 సర్వే నెంబర్లో నేను 12 సంవత్సరాల కింద 184 ప్లాట్ కొన్నాను. ఆనాడు మాకు కృష్ణాగూడ వాళ్ళు రోడ్డు చూపించారు సార్. ఆ రోడ్డు అనేది నల్లా నరసింహారెడ్డి సార్ దాంట్లో వెళ్ళిపోయింది. తర్వాత ఉన్న ల్యాండ్లా అప్పుడు వాళ్ళంతా గోడ కట్టుకోరు సార్. శోభారెడ్డి మేడం అటు జడ్జి గారు ఇక్కడ ఇల్లు కొట్టిన తర్వాత అక్కడ షాంపు వెంచర్ చేసిండు సార్, 1 ఎకరము వాళ్ళది. ఆయన కూడా గోడ పెట్టిండు సార్. తర్వాత వాస్తవంగా మాకు రోడ్డు లేదు సార్, 100% మాకు రోడ్డు లేదు. తర్వాత నక్క నరసింహ గారు సర్పంచ్ ఉండే పక్కపొంటి 34 గుంటలు 71 సర్వే నెంబర్ల సత్తమ్మ దగ్గర తీసుకొని వాళ్ళ పిల్లలతో అంతా లీగలే తీసుకొని 18 ప్లాట్లు చేసింది సార్. 18 ప్లాట్లు చేసిన తర్వాత దానికి కనెక్టింగ్ 3-4 ప్లాట్లు ఉన్నారు సార్. కొన్ని ఏంటంటే వీళ్ళు రోడ్డు చేసింది వాస్తవమే, కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ కావాలంటే వాస్తవంగా రోడ్డు లేదు కాబట్టి ప్లాట్ ఓనర్స్ అంతా డెవలప్మెంట్ ఛార్జ్ చేయాలి. వాళ్ళు 2 ప్లాట్లు నష్టపోయారు, ఆ నష్టం బేర్ చేయాలి. ఇది రిక్వెస్ట్గా పోతేనే సమస్య పరిష్కారం అవుతుంది సార్. నేను అలా ఇండ్లు ఉండబట్టి నాది 80 నెలలు సార్. నేను బ్యాంకు లోన్లో తీసుకున్నా సార్. నా జీతంలో కట్ అవుతుంది సార్, నెలకు 10,000 రూపాయలు. ఒక ప్లాట్ ఉంది సార్, నాకు ఒక ఇల్లు ఉన్నా సార్. వాస్తవంగా రోడ్డు లేదు. ఎప్పుడు కొన్నారు మీరు ఇది? నేను ఇల్లు 2000 ప్లాట్ 2012లో కొన్నా సార్. 184 ప్లాట్ నెంబరు 179. ఇల్లు కట్టలే? అప్పుడు ఇల్లు కట్టలేదు సార్. అయితే కట్టిన ఇల్లే కొన్నా సార్. నేను బ్యాంకు లోన్లో తీసుకున్నా. నేను ఇల్లు కొన్ని కూడా ఇప్పుడు 80 నెలలు అవుతుంది సార్. ప్రజెంట్ నేను ఉంటున్నాను సార్. అలా రిక్వెస్ట్ ఏంటంటే సమస్య పరిష్కారానికి అందరూ కూర్చొని అది
ఇప్పుడు సేమ్ లేఅవుట్లో మీరు ఉన్నారు సేమ్ కాబట్టి లెవెల్లో నేను ఉన్నా సార్. మరి మీకు దారి ఎట్లుంది? ఆ ప్లాట్లో ఉన్న వారికి మీరు ఏం చెప్పదలుచుకోరు? ప్లాట్లో ఉన్న వారికి ఈ లేనిపోని ఆరోపణలు చేయడము కరెక్ట్ కాదు. వాళ్ళు జెన్యున్గా డెవలప్మెంట్ చేసిర్రు, డబ్బులు పెట్టిర్రు, 2 ప్లాట్లు నష్టం పోయి రోడ్డు తీసారు కాబట్టి మనం రిక్వెస్ట్గా పోయి సమస్యని పరిష్కరించాలి సార్ నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ. మాది మేడ్చల్ నియోజకవర్గము గట్కేసర్ మండలం చోడం గ్రామ పంచాయతీకి సంబంధించిన నిన్న ఒక వీడియో రావడం జరిగింది. దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. నేను పల్లె బాబురావు, నేను మాజీ ఉప సర్పంచ్ కొరంలా. ఇప్పుడు నిన్న వీడియో ఒకటి చూశాను. నేను అవుట్ ఆఫ్ సెషన్లో ఉండడం జరిగింది, రాత్రి రావడం జరిగింది. నా పేరు మీద ప్లాట్లు లేవనేది పూర్తి స్థాయిలో వాళ్ళ అభియోగం. నా పేరు మీద ఎన్ని ప్లాట్లు ఉన్నాయో మీడియా మిత్రుల ద్వారా మీ ముందే మేము చూపిస్తాము. ఓకే, మేము ఎటువంటి ఎవరిది కబ్జా చేయలేదు, ఎవరికి ఎటువంటి ఫోన్ చేయలేదు, ఎవరిని ఏమన్నా బెదిరింపు కాల్ చేయలేదు, బ్లాక్మెయిలింగ్ చేయలేదు. ఆడ పూర్తి స్థాయిలో వాస్తవానికి నక్క నరసింహ 2016లో అంతకన్నా బిఫోర్ నుంచి ఆడ కాపలుగా ఒక వాచ్మెన్ లాగా ఉన్నాడు. ఆయన మొత్తం ఉండి ఆయన చేస్తూ ఉన్నాడు. సరే, పెట్టుబడి నేను పెట్టినాము, ప్లాట్లు నేను కొన్నా, నా పేరు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఆయన ఆడ వాస్తవానికి ఆడ ఉండి చేస్తున్నాడు. మీకు సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీకు చూపిస్తాను. ఇగో ఒక్కటి కాదు, సుమారు 10-15 ప్లాట్లు మా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నాయి. కాబట్టి మీ మీడియా మిత్రులు మీ ముక్కటి చూపిస్తాయి డాక్యుమెంట్లన్నీ. ఇవి చూసుకోండి మీరు. మేము ఇట్లా కబ్జాదారుల పెట్టేద్దాం. వాళ్ళు ఎవరైనా మాకు ఫోన్ చేసిరా, మేము ఎవరైనా ప్లాట్లో పోయి వాళ్ళ ప్లాట్లు వాళ్ళు విన్నాయనుకో, వాళ్ళకు పోవడానికి దారి ఎక్కడిది? దారే లేదు. ఆ పక్కపొంటి వెంచర్లో ఆ లేఅవుట్ ఉంది కదా, లేఅవుట్ చూస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది మిత్రులారా. చూడండి, ఈ లేఅవుట్ క్లియర్గా వీళ్ళకి దారి లేదు. దారి లేకపోతే పక్కపొంటి వెంచర్ ఆయనకు ఇక్కడ నరసింహారెడ్డి మొత్తం పూర్తి చేసేలా గోడ పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేఅవుట్ మొత్తం నరసింహారెడ్డి వెంచర్ దాంట్లోకి ఉండే. ఆయన దారి మొత్తం అడ్డం పెట్టిన తర్వాత వాళ్ళకి దారి లేకుండా పోయింది. దారి లేకుండా పోయిందంటే ఇప్పుడు నీకు దారి కావాలంటే ఏం చేయాలి? ఇంకో పక్కపొంటి ఏదైనా 2 ప్లాట్లు ఇంకో ప్లాట్లు కొనాలి. దారిలోకి వస్తాయి ఆ ప్లాట్లు కొని తీసుకోరి. అది కూడా ఇట్లా సామరస్యంగా. కానీ మరీ మీరు అంటే నా ప్లాట్కి నేను గొడవ పెట్టుకోదా? నా ప్లాట్కి నేను గొడవ పెట్టుకునే అధికారం లేదా? నీకు దారి కావాలంటే నువ్వు వచ్చి అడుక్కోవాలి. కానీ కబ్జా చేసి అంటే ఎవరు కొట్టరు? పోయి అడుకోండి, అక్కడ నిమిషంతో మాట్లాడుకోండి. మా ప్లాట్లు మాకు నగర ప్లాట్లు ఇప్పించండి, నేను ప్లాట్లు కొన్నా. నువ్వు పూర్తి స్థాయిలో ఏదో దౌర్జన్యం చేస్తారు అంటే దౌర్జన్యం ఎవరు చేసి నేను కొట్టాడు? ఎవరైనా కొట్టిరా? వాళ్ళ ఆరోపణ ఏంది? ముఖ్యంగా 3 పేర్లని ఆరోపణ చేయడం జరిగింది. ఆరోపణలు ఎవరైనా చేస్తారు సోదరా. ఆరోపణలు చేస్తే దాంట్లో నిజమేదో చూపించుకోవాలి కదా. మీరు ఇప్పుడు మీ ముంగడ చెప్తున్నా, నా డాక్యుమెంట్లు ఉన్నాయి, వాళ్ళ లేఅవుట్ ఉంది, మా లేఅవుట్ ఉంది, చూసుకో అన్ననే ఉందిగా. ఇప్పుడు మాతో పాటు ఒక ఆయన ఇల్లు కొన్నాడు కదా మొదలే, నాకంటే బిఫోర్ కొన్నాడు కదా ఇల్లు. ఆయన అడగండి, ఇల్లు ఉన్నది ఆయన. అది అలా ప్రధాన ఆరోపణ ఏంటంటే వాళ్ళ ఫ్లాట్లు కబ్జా చేసిండ్రు, గోడ పెట్టిండ్రు అని చెప్పేసి అట్లా. అంతే. మీరు చూసిరు కదా, కబ్జా అంటే ఏంది? కబ్జా అంటే ఏంది? ఒక కంపౌండ్ వాళ్ళు పెట్టడము, దాంట్లో బోర్ వేయడము, లేకపోతే గుర్త తీసాము. వాళ్ళ ప్లాట్లలో ఏమైనా చేసామా? మా ప్లాట్లు ఉన్నాయి, మా ప్లాట్లకు మేము పూర్తి స్థాయిలో మాకు చేసుకోవద్దా? మా ప్లాట్లకు నేను చేసుకున్నప్పుడు నేను గొడవ పెట్టుకోవద్దా? నా గొడవ నేను పెట్టుకున్నా. వాళ్ళ ఆరోపణ ఏంటంటే నరసింహ గారు రాజకీయ నాయకుడు, మాజీ సర్పంచ్, మమ్మల్ని బెదిరియడం జరిగింది. ఉట్టి మాటలు విజయ్, ఎవరు బెదిరియలేదు. పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో దాంట్లో అన్నిటికీ వాస్తవానికి అది పెద్ద అడవి ఉండే, గుట్టలు రాళ్ళు. అది బ్లాస్ట్ చేయడానికి వీలైందనుకో ఒకసారి మేము కూడా సార్ని సీఏ గారిని కలవడం జరిగింది, దానికి చాలా కట్టడం జరిగింది. పెద్ద ఒక 2 నెలల నుంచి 3 నెలల నుంచి తిప్పలు పడి ఆ రాళ్ళన్నీ తీసి బయట పడిపించి దాని రోడ్ చేసి నీట్గా చేయడం జరిగింది. అదే ఉంటారు విషయమా. అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ షూటింగ్ రెడీ అయిపోయిన తర్వాత మేకప్ వేసుకుని వచ్చిన తర్వాత వచ్చి నా ప్లాట్ అంటారు. మరి ఎన్ని రోజుల దాకా ఎందుకు రాలేదు? మరి మీరు వచ్చి చూసుకుని బయటకే చూసిపోతారు. కానీ అరే ఏం చేస్తారో, ఏమైనా డెవలప్మెంట్ ఛార్జెస్ ఏమేమి కావాలి, ఏమేమి సంగతి అని అడుగుతలేదు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు చేసుకుంది అవాస్తవము, వాళ్ళు చెప్పింది ఆరోపణే అవాస్తవము. మా ప్లాట్లు మావి ఉన్నాయి, మా ప్లాట్లకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి దారి కావాలనుకున్నాం అనుకో, మా దగ్గర 2 ప్లాట్లు 3 ప్లాట్లు పోతున్నాయి దారిలో. ఆ ప్లాట్లు కొని నష్టపరిహారం ఇచ్చి అది అంగీకారం తెలుపుకుంటూ పరస్పరం అంగీకారం ఉండాలి. అని నీ ప్లాట్లు పోయినాయి, మీకు రోడ్ లేదు, ఇప్పుడు నరసింహారెడ్డి కబ్జా పెట్టిండు,
ఫస్ట్ ఆరోపణ ఏంటంటే సేమ్ నరసింహారెడ్డి గొడవ పెట్టిండు. గొడవ పెట్టిన తర్వాత వాళ్ళకి దారి లేదు. ఆ దారి లేకపోతే వాళ్ళు మేము ప్లాట్లు కొన్నాం, మాతోనే ఇరువురు సంప్రదింపులు చేసుకుంటూ అరే మనకి ఇట్లా అయిపోయింది, మనకు నష్టమైంది, మనకి ఇక్కడికి పోవడానికి దారి లేదు కాబట్టి మనం ఈ ప్లాట్లు ఉందని మీరు కూడా మాకు సహకరించండి, కావాలంటే 2 ప్లాట్లు పోతున్నాయి కానీ 3 ప్లాట్లు పోతున్నాయి కదా, మేము ఒక ప్లాట్ ఇస్తాము, మిగతాది ఇట్లా పైసల రూపకంగా ఏదైనా చేసుకుందామని ఆలోచన రావాలి నాకు. ఇంత డెవలప్మెంట్ స్టార్ట్ చేసి డెవలప్మెంట్ అయినాక తర్వాత ఓన్లీ మాకు గొడవ పెట్టిండు, దారి కూడా చేసిండు, దారి నీదా ఏదన్నా అయ్యేదా? మరి అప్పుడు వెంచర్ చేసిన అడగపోతుంది. ఇప్పుడు యాక్చువల్లీ అందులో బెంగి యాదవ్ అంటే ఆమె లాంబ్రాడు. ఆ బెంగి యాదమ్మ అది ఎకరన్నర 2 ఎకరాల పొలం ఉంది. బెంగి యాదమ్మ అంజమ్మకు జీపే ఇచ్చింది, కృష్ణగౌడ్కు జీపే ఇచ్చింది. ఈ అంజమ్మకు కృష్ణగౌడ్ జీపే ఇస్తే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ప్లాట్లు అక్కడ ప్లాట్లు ఇక్కడ కొన్ని డబుల్ రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఆ డబుల్ రిజిస్ట్రేషన్ ప్లాట్లు కూడా నాకు ఇప్పేయడం జరిగింది. సరే అవన్నీ సరే ఏదో ఒక సమస్య మనము పరిష్కారం చేసుకుంటుందాంలే అనుకొని మెల్లగా కొన్నాం, మేము రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఆరోపణ చేస్తారు కదా ప్లాట్లు అని, వాళ్ళు మేము అమ్ముతాము మా దగ్గరకు వచ్చిర్రు, నల్లి మేడం కూడా మాతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఊహించిన దానికంటే రేట్ ఎక్కువ అవుతుంటే చూడండి మాకు ఇది పరిస్థితి ఉందని చెప్పి మనం చెప్పడం. నా పేరు నరసింహ, మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరగూడ గ్రామ పంచాయతీ 715లో నేను ఒక ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో 14 ఎకరాలు కలిసి ఒక లేఅవుట్ చేసారు. 14 ఎకరాలు కలిపి ఒక లేఅవుట్ చేసింది. ఈ లేఅవుట్ చేసినాక ఇందులో నేను ఒక 2 ప్లాట్లు అమ్మి నా మార్కెట్లో తవ్వున్నప్పుడు, నేను సర్పంచ్గా గెలిచినప్పుడు ఆ ప్లాట్లలో వచ్చి నా ఇంటికాడికి వచ్చి మాకు తవ్వని ఈ ప్లాట్లని అని మా దగ్గర కూర్చుంటూ జరిగింది. జరిగితే నేను కొన్న రేటుకి 1000 రూపాయలు ఎత్తిచ్చి ఆ ప్లాట్లు కొన్నాను. ఏ సంవత్సరంలో అది? ఇప్పుడు నేను సర్పంచ్ గెలిచినాక 6 నెలలకు 1994 ఉంది. అక్కడ అది జరిగినాక ఆ ప్లాట్లు కొన్నాక నేను కూడా ఇళ్ళకు దారి తీసుకొని ఆ ప్లాట్లకు నేను కూడా పోనీకి తవ్వ కావాలి, ఎట్లా పోవాలి, ఏం చేయాలి, ఎక్కడికి తవ్వ కలుస్తుంది అని ఎక్కడ చూసినా దారి లేకుండా పోయింది. ఆ నల్ల మల్లారెడ్డికి ఈ లేఅవుట్ చేసిన వాళ్ళు పట్టదాడి అందరు కలిసి మల్లారెడ్డికి భూమి అమ్మింది. ఇలా 2 ఎకరాల 30 గుంటలు 2 ఎకరాల ల్యాండ్ ఇది. ఈ 2 ఎకరాలు వదిలిపెట్టి సెల్ చేసినాక ఆ 10 ఎకరాల బాబొద్ది మల్లారెడ్డికి అమ్మారు. మల్లారెడ్డి నల్ల నరసింహారెడ్డికి అమ్మాడు. నల్ల నరసింహారెడ్డి హైటెన్షన్ వైరు 100 ఫీట్ల రోడ్డు చూపించి ఈ వెంచర్లకు 25 ఫీట్ల రోడ్లు కలిపి 2 లేఅవుట్ చేసుకుంటూ జరిగింది. నరసింహారెడ్డి ఏమైంది, 10 ఎకరాలు సర్వే చేసుకొని చుట్టూ పరద కూడా పెట్టుకొని ఆయన కాలేజీ కాడ ఒక గేట్ పెట్టుకొని అందులో తవ్వలేకుండా చేసి ఆయన హెచ్ఎండి లేఅవుట్ చేసుకొని ఆయన క్లియర్గా అమ్ముకున్నప్పుడు అందులో దారి లేదని అందరం ఇబ్బంది పడి మేము కూడా ఆలోచించి నేనేం చేసిన వీళ్ళు ఎప్పటికైనా నాకు 2 ప్లాట్లు ఉన్నాయి, అందులో 32 ప్లాట్లు మిగిలాయి. 32 ప్లాట్లలో కూడా బార్డర్ ప్లాట్లు కూడా సగం వెళ్ళిపోయినాయి. అందులో నల్ల నరసింహారెడ్డి దాంట్లోకి వెళ్ళిపోయింది భూమి సర్వే చేస్తే. అందులో పోయినాక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాము, ఇంట్లో దారి దొరకాలి, నేను కూడా ప్లాట్లకు పోవాలి, మరి ఇట్లా ఏంది కదా అని మా ఊరోళ్ళదే 1 ఎకరా ల్యాండ్ ఆ భూమి ముందర ఉండేది. అది కూడా భూమి ఈ లేఅవుట్లో ఉండి చూపించారు. ఈ భూమిని కొనుగోలు చేసినాం. ఈ భూమిని కొనుగోలు చేయడానికి నేను సిందం శంకరు, ఇంకా ఎవరు దీన్ని ఇప్పించింది మా పార్ట్నర్షిప్ తీసుకున్నాము. ఇంకొకటి దీంట్లో అగ్రిమెంట్ కూడా చేసేప్పటికి అగ్రిమెంట్ హోల్డర్ కూడా ఈ మోహన్ పేరు మీద చేసినాం. అగ్రిమెంట్ చేసినాక ఇది లేఅవుట్ చేసినాక అన్ని దొంగ లెక్కలు చూపించి నన్ను మోసం చేసి అందులో 2 ప్లాట్లు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని నన్ను డబ్బులు మొత్తం ఒక 10-20 లక్షలు ముంచేసి లెక్క చూపించకుండా పారిపోయిన శంకర్, పిచ్చకుంట్ల శంకర్. ఆయన డబ్బులు ఇవ్వకుండా దింకపోయిందే కాకుండా నాతో పార్ట్నర్ ఉన్నప్పుడు గోడ లోపల కూడా 5 ప్లాట్లు పల్లెబాబురావు దగ్గర పైసలు తెప్పించిన పల్లెబాబురావు పేరు మీద 5 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమంటే 4 ప్లాట్లు ఆయన డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న ప్లాట్లు 4 ఆయన పేరు మీద చేసిండు. ఒక్కటి అదే రూపాయలు పెట్టిన మా దగ్గర రూపాయలు తీసుకొని ఆయన పేరు మీద ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫరారు జరిగింది.
ఎప్పుడు వచ్చినా నీ ప్లాట్ నీకు రీసెర్చన్ చేస్తా, నీ ప్లాట్ నీకు రీసెర్చన్ చేస్తాను ఎన్నడూ రాలేదు. మొత్తం మేము రోడ్లు డెవలప్మెంట్ అన్నీ చేసినాము. మేము అందులో ఒక 18 ప్లాట్లు కొనడం జరిగినాక వాళ్ళు ఒక 10-12 మంది కలిసి ఈ రోడ్లు వేసిండ్రు, డ్రైనేజ్ వేసిర్రు, కరెంట్ వేసిర్రు, మంచి రోడ్ అయిపోయింది, మేము ప్లాట్లు అమ్మము, మా ప్లాట్లలో మనం కబ్జా పెట్టి దాన్ని బద్నాం చేద్దాం, మన ప్లాట్లో మనం ఉందామని ఈ 10-12 మంది ఒక గ్రూప్ అయ్యి వాళ్ళందరూ నేర్పించుకొని వాళ్ళ 10-12 మందిని పిసకుండా శంకర్ లేపుకొచ్చి జరగడం. బోర్ వేసుకుందామని ఒక రాత్రి పోయి బోర్ వేస్తుండు. ఆ ప్లాట్లో డబ్బులు నా ప్లాట్లో పోయి బోర్ వేస్తుండే, నా పైసలు ఇవ్వలేదు, ఇప్పుడు వరకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయలే, మళ్ళీ నా ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాని నైట్ పోయి ఆపడం జరిగింది. జరిగితే బోరు బండితో నువ్వు బోర్ ఎకరా పోయి అది దాని బోరు బండిని కొలుస్తుంటే అందరం తోపులాట జరిగినాక మోసేది కలిగి ముక్కు బెదిరింది ఆయనది. ముక్కు బెదిరితే మొత్తం బట్టలకు అన్నిటికీ తెల్ల బట్టలు గిల్ల బట్టలు అన్నీ పూసుకొని అటెండర్ మర్డర్ కేసు అని పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అన్న అది వాస్తవానికి ప్లాటు నీ మీద ఆయనదా శంకర్? పైసలు మొత్తం నాయి, రిజిస్ట్రేషన్ చేయాలి మనకు, నేను అందుబాటులో లేక నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకో అని చెప్పిన. పైసలు నాయే, ప్లాట్ నాదే, అగ్రిమెంట్ కూడా నా పేరు మీదే ఉంది, ఓనర్స్ కూడా డబ్బులు నేనే కట్టిన. ఖాళీ రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద చేసుకొని ఫరారైండు. ఎప్పుడు అడిగినా రేపు వచ్చి చేస్తాడు. లాస్ట్కి వచ్చి వరకు ప్లాట్ నాదే అంటాడు. అదన్నీ డూబ్ మాటలు, అన్ని అబద్ధాల మాటలు. ఆ డబ్బులు నాయే, ప్లాట్ నాదే, తెచ్చింది నేనే, ఆయన పేరు మీద చేసుకున్నాక అదొక కేసు పెట్టి వీళ్ళని ఉన్నోళ్ళని లేని వాళ్ళని అందరిని వెనకేసుకొని నిన్న మీటింగ్ పెట్టుకొని దానికి పార్టీ ప్రెసిడెంట్ అంటే ఆయన ఏ ఖాళీలో ఏడ మొదలు పెట్టిండో మేము అన్ని రోడ్లు వేసినాము, డ్రైనేజ్ వేసినాము, కరెంట్ వేసినాము. కానీ వాళ్ళ ప్లాట్ల గురించి కాదు, మా ప్లాట్లు ఉన్నాయి కాబట్టి మేము ఇవన్నీ మెయింటెనెన్స్ చేసినాం. అలా రోడ్ లేకుంటే 2 ప్లాట్లకు నష్టపోయినాం. 2 ప్లాట్లు కొని రోడ్డు చేసినాం. మళ్ళీ దానికి రోడ్డు చేసి రోడ్లు డెవలప్మెంట్లు అన్నీ చేసినాం కాబట్టి వాళ్ళ ప్లాట్లను నేను కబ్జా పెట్టలే, రిజిస్ట్రేషన్ చేసుకోలే, దొంగ రిజిస్ట్రేషన్ చేయలేదు. వాళ్ళ ప్లాట్లు ఎట్లా పెట్టిన ఏమన్నా అమ్ముకుంటే కొంటా గజం 12,000 ఇస్తా. లేదు డెవలప్మెంట్ ఛార్జ్ నేను అన్నీ చేసిన కాబట్టి నా ప్లాట్లకు మీ ప్లాట్లకు చేసిన కాబట్టి మీరు ఇయ్యనన్న ప్లాట్లో గజానికి ఒక 8,000 డెవలప్మెంట్ ఛార్జ్ ఇవ్వమని చెప్పిన. నాకు చెప్పకుండా చెయ్యకుండా గోడ దున్నుకొచ్చి గడికి కడీలకు నంబర్లు రాసుకొని ఫోన్ నంబర్లు రాసుకొని నా ప్లాట్లని రచ్చ చేసి ఖరాబ్ చేసి ఆ వెంచర్లు డిస్టర్బెంట్ 11 సంవత్సరాల నుంచి నన్ను ఒక ఆట ఆడుకుంటున్నారు.